ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి అన్నట్టు చెప్పుతోనే కొడతామన్నోళ్ళను చెప్పుతోనే కొడతాము. మీకు ఎట్లా కాళ్ళకు వేసుకునే చెప్పులు ఉన్నాయో మాకు కూడా అసొంటి చెప్పులే ఉన్నాయి అంటున్నది మాజీ మహిళా మంత్రి సత్యవతి రాథోడ్ మేడము. ఇంతకు ఎవరు చెప్పుతోని కొడతామన్నారు, ఇప్పుడు సత్యవతి రాథోడ్ మేడము ఎందుకు అట్లా అన్నది అంటే ఇగో ఇనుండ్రి. అమ్మా సత్యవతి రాథోడ్ మేడము ఇక చెప్పుండ్రి మీ చెప్పుల ముచ్చట. చెప్పు తీసుకొని కొడతా ఇదా నువ్వు నేర్చుకున్న సంస్కారం. అవి ఆ మాటలు మాకు రావా, ఆ పని మాకు రాదా, మా దగ్గర లేవా అని మేము చెప్పలేమా? ఇట్లా ఇవ్వాలని అంటుందంటే తెలంగాణలో గ్రామ పంచాయతీ శాఖ మంత్రిగా ఏలుబడి ఎలగబెడుతున్న ములుగు జిల్లా ముద్దుబిడ్డే మినిస్టర్ సీతక్కన అంటున్నది. మరి ఎందుకు ఇట్లా అంటుంది అంటే మొన్నటి సంధి అంగన్వాడీ టీచర్ అమ్మలకు ఇచ్చిన సెల్ ఫోన్లలో చాలా పెద్దగానే కమిషన్లు తిన్నారు, కోట్ల కుంభకోణం జరిగింది అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫోన్ల లౌడ్ స్పీకర్ పెట్టి మాట్లాడినట్టే లొల్లి లొడలొడ వినబడుతున్నది కదా. అందుకే అట్లా కుంభకోణం అని అన్నోళ్లను చెప్పు తీసుకొని కొడతా అని సీతక్క అన్నదట. అందుకే తప్పును తప్పని ఎత్తి చూపెడితే చెప్పుతోని కొడతారా, అట్లా అనుడు ఎందుకు అని ఇట్లా కూడా అనుకొచ్చింది. వస్తే అవినీతి జరగలేదు, ఇది నేను చేయలేదు అని చెప్పు, ఎవరు చేసేదో చెప్పు అని చాలా స్పష్టంగా 38,000 పై చిలుకు నేను మీకు ఆధారాలతో ఇస్తాను. సెల్ ఫోన్లు కొంటే ఎంత సిగ్గు చేయటంటే 4G ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఆ ఫోటోలు తెలంగాణలో ప్రచారం చేస్తుంది. ఇంత దిక్కుమాలిన చేయగలరు. ఇగో ఇట్లా మాజీ మహిళా మంత్రి సత్యవతి రాథోడ్ మేడం ఇప్పటి మహిళా మంత్రి సీతక్కను ఇట్లా అనుకొచ్చింది. అక్క సీతక్క నిజం నీళ్ళల్లో వేసినా చెడది అంటారు. మీరు నివద్య ఫోన్ల స్కామ్ చేయకుంటే ఎందుకు బుగులు పడుతున్నట్టు, బీఆర్ఎస్ వాళ్ళు చూపెడుతున్నట్టు మీరు కూడా ఆధారాలు చూపెట్టేదానికి ఇంత పరిశాన చేసుడు ఎందుకు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.